ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్ కి రంజాన్ గిఫ్ట్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువులంతా ఏకమైతే ఎలా ఉంటుందో ఈ గెలుపే నిదర్శనమన్నారు. అయితే బీజేపీది సొంత గెలుపు కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ సపోర్ట్ తోనే బీజేపీ గెలిచిందన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక వర్గాన్ని కించపరిచేలా రంజాన్ గిఫ్ట్ అని మాట్లాడటం సరికాదన్నారు మంత్రి పొన్నం. హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది. 10% ఉన్న ముస్లింస్ వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది, హిందూ సమాజం వ్యతిరేకించింది. ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందూలో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకి ఎవరైనా భావిస్తే ఇదే విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఫలితాలను ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూస్తున్నాము. రంజాన్ గిఫ్ట్ అనడం అంటే ఆయన రాజకీయ అవగాహనకు, ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్కి అర్థం పడుతూ ఉంది. పాలిటిక్స్లో గెలుపోవటములు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ఇది ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది దానికి ఏదో జనరల్ ఎలక్షన్స్ లాగా లేకపోతే ఇంకేదో లాగా మాట్లాడుతూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మీకు చేతనైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైనా తెచ్చి ఈ ప్రజలకు చెప్పండి. ఊరికనే మీరు పాలిటిక్స్ చేసే విధానంగా మాట్లాడితే మంచిది కాదు.